సో, ఎంతో చక్కగా రోజు మనము ఆహ్, ఒక 30 నిమిషాలు ధ్యానం చేస్తూ తర్వాత ఎంతోమంది వైద్య నిపుణుల యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటూ ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. సో, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సో, మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది మనం నిత్యం మనం జీవన శైలి, మనం తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈరోజు మన ముందు ఉన్నారు మురళీధర్ ఆచార్య గారు. సార్ ఆయుర్వేదంలో నమస్తే. ఎండీ ఆయుర్వేదం అండ్ నేచురోపతి అండ్ యోగాలో స్పెషలైజేషన్ చేశారు. ఆల్రెడీ మనకి సార్ పరిచయస్తులే. మొన్న ఆల్రెడీ మనం క్లాస్‌లో చెప్పుకున్నాం. ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. ఎముకల అరుగుదలకి ఎటువంటి సమస్యలొస్తే ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ముందుగానే అంటే రోగం ముదిరిన తర్వాత కాకుండా ముందుగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అనేది ఎన్నో చక్కని విషయాలు తెలియజేశారు. ఈరోజు రక్తహీనత సమస్యలు, పోషక విలువ లోపాలు. అంటే ఈ రక్తహీనత సమస్యలు చాలా మందికి ఉన్నాయండి. జనరల్‌గా బి12 విటమిన్ లోపిస్తే అసలు దాన్ని నాన్ వెజ్‌లోనే ఉంటది గానీ, వెజిటేరియన్ ఫుడ్‌లో అసలేమి ఉండవు. చాలామంది నాన్ వెజ్ తింటేనే మనకు విటమిన్స్, పోషక విలువలు బాగా లభిస్తాయి. శాకాహారంలో ఏమి ఉండవు అని చాలామంది అపోహలున్నాయి. కానీ ఈరోజు మన ముందుకి మురళీధర్ ఆచార్య గారు ఎన్నో మనకున్న సందేహాలని, అపోహల్ని తొలగించి శాకాహారంలోనే ఎంతో అద్భుతమైన విటమిన్, పోషక విలువలు ఉండే ఆహారాన్ని మనం ఎలా పొందాలి అనేది తెలియజేయడానికి మన ముందున్నారు. సార్ గ్రాండ్ వెల్కమ్ సార్. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్. నమస్తే నమస్తే. యామ్ ఐ ఆడిబుల్? సరిగ్గా వినపడుతుందా? యెస్. యెస్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. మీ వాల్యూమ్ కొంచెం తక్కువ ఉంది. మరి ఒకసారి చూసుకోండి. యాహ్! 1 మీ సెకండ్. వాల్యూమ్. యెస్ సార్. యాహ్! ఫైన్. ఐ థింక్ వి యాహ్! కెన్ మేనేజ్. యెస్. యెస్. సార్ అసలు అనీమియా అంటే రక్తహీనత సమస్యలనేవి ఎందుకొస్తాయంటారు? అసలంటే దాని మీద అవగాహన ఏంటి? అంటే జనాలకి అసలు రక్తహీనత సమస్యలొస్తాయి జనరల్‌గా వాటికి టాబ్లెట్ ఏసేసుకుందాము, లేకపోతే ట్రీట్‌మెంట్‌కెళ్ళిపోదాము అనుకుంటారు. అసలు అంటే ఒక సమస్య మీద అవగాహన అనేది చాలా అవసరం. అసలు దీని మీద ఎలా అవగాహన తెచ్చుకోవాలి అంటారు? ఒక చిన్న విషయం చెప్పి దానికి సమాధానం చెప్తాను. యెస్. ఆరోగ్యం అనేది ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ దట్ అది ఒక 2000 సంవత్సరాల నుంచి జీవన ధారగా వస్తూ ఉంది. గత 50 సంవత్సరాల్లో మనము ఆ సిస్టమ్‌లోంచి వేరే సిస్టమ్‌లోకొచ్చాం. సో, ఇప్పుడున్న ఆహారము, జీవన శైలి ఆహ్, హ్మ్, పెద్దగా ఆరోగ్యాన్నిచ్చే జీవన శైలి కాదు. ఆహారము, జీవన శైలి. అందుకనే మనకు రకరకాల ఆహ్, అనారోగ్య సమస్యలొస్తాయి. వీటన్నిటికి మూల కారణం ఏంటంటే, ఆహారము, జీవన శైలి. ఆయుర్వేదంలో అయితే ఆహారము, విహారము. సో, ఆహ్, ఆహారం ప్రధానమైనది. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి కణానికి బిల్డింగ్ బ్లాక్ అంటాం కదా! లైక్ బ్రిక్స్ ఇన్ ఎ వాల్ ఆర్ ఇన్ ఎ హౌస్. సో, మనం తినే ఆహారం బేస్. మన జీవన శైలి దాన్ని నిర్మించే ఒక ప్రక్రియ. సో, అనీమియా కావచ్చు లేదా మనకిప్పుడు ఆహ్, 90% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ లిస్ట్ ఏంటంటే ఒక 10 డిసీజెస్ ఉంటాయి. 90% సో, ఇప్పుడు మనకు మోడర్న్ సైన్స్‌లో అర్థమైంది ఏంటంటే ఆహారము, జీవనశైలి. సో, మనకి ఎలాంటి అవగాహన లేదు. ఆహారం పైన లేదు, జీవనశైలి పైన లేదు. బికాస్ వి సింప్లీ ఇంపోర్టెడ్ ఆల్ థట్ ఫ్రమ్ ది వెస్ట్. అండ్ ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు పీపుల్ వేకప్. సో, ఇది ఆహ్, అన్నిటికి మూల కారణం. సో, అనీమియా దగ్గరికొద్దాం. అనీమియా అంటే రక్తహీనత. 80% ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ థిస్ కంట్రీ ఆర్ అనీమిక్. అంటే
80%, 100% మహిళలకి, పిల్లలకి ఎనీమియా. ఎనీమియా అంటే మన శరీర వ్యవస్థ నడిపించాలి అంటే రక్తం అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇట్స్ ఫండమెంటల్. సో దాని లేమి వల్ల ఇంకా వేరే వేరే సమస్యలు వస్తాయి. అంటే ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఉండదు. మన బ్రెయిన్ కూడా సరిగ్గా ఎంతూజియాజం ఉండదు. వీఆర్ ప్రోన్ టు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఆల్సో విత్ దిస్. సో ప్రధానంగా విమెన్ కి ఎందుకు వస్తుంది అంటే దే గో త్రూ సంథింగ్ కాల్డ్ మంత్లీ సైకిల్స్. సో దే లూజ్ బ్లడ్. మెన్ లో కూడా వస్తుంది, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు, కానీ అంత తీవ్రంగా లేదు. కానీ దీనికి ఎందుకు కారణం అంటే మనం తినే ఆహారంలో సరైన అవగాహన లేదు. ఎలాంటి ఆహారం తినాలి, ఏదో ఒకటి తినేస్తే అయిపోతుందిలే అన్న ఒక ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఏదో అందరు తింటున్నారు, మనం తినేస్తాం. సో ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే ఇది తీవ్రమైన సమస్య, దేశవ్యాప్తంగా ఉన్న సమస్య. సో దీనికి మూల కారణం ఏంటంటే విమెన్ లూజ్ బ్లడ్ ఎవ్రీ మంత్. సో దట్ ఈస్ 1. 2, ఐరన్ డెఫిషియన్సీ అంటారు. అంటే సూక్ష్మ పోషక పదార్థాలని స్థూల పోషక పదార్థాలు, మైక్రోన్యూట్రియన్స్ అండ్ మ్యాక్రోన్యూట్రియన్స్. మనం తినే ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంటుంది, అందుకని ఎక్కువగా ఆకుకూరలు తీస్తాం. అయితే ఉత్త ఆకుకూరలు తింటే అనీమియా పోతుందంటే పోదు. దానికి సపోర్టింగ్ గా వైటమిన్ సి ఉండాలి, దానికి ఫోలేట్ ఉండాలి, B12 ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. అంటే మామూలుగా డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారు, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ అంటారు. మరి ఐరన్ డెఫిషియన్సీ అని ఆకుకూరలు తింటే ఒక చోటు తింటే కుదరదు. సో ఇవన్నీ సమగ్రంగా ఉండాలి. బికాస్ మన శరీరం అనేది ఒక పెద్ద ఆర్కెస్ట్రా. ఇప్పుడు మనం ధ్యానం గురించి చెప్పుకున్నాం. ధ్యానం అనేది దేనికి ఆర్కెస్ట్రా? మన సోల్, మన మైండ్, మన బాడీ, ఈ 3 కలిపితే ఆర్కెస్ట్రానే ధ్యానం. సిమిలర్లీ మన ఆరోగ్యానికి కూడా ఇవన్నీ పోషక పదార్థాలు సరిగా ఉంటేనే అవుతుంది. మనకి ప్రధానంగా బ్రేక్ఫాస్ట్ లో అయితే అంటే ఎలా ప్రివెంట్ చేయాలి అంటే రాగి మాల్ట్ కంపల్సరీ తీసుకోవాలమ్మా. ప్రతి ఒక్కరు ఒక కప్పుడైనా తీసుకోవాలి. మామూలుగా ఒక అపోహ ఏముందంటే ఓన్లీ సమ్మర్ టైంలో తాగుతామండి. సమ్మర్ టైంలో తాగితే కుదరదు. బికాస్ రాగి మాల్ట్ లో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, రాబోఫ్లావిన్ ఉంది, జింక్ ఉంది, మెగ్నీషియం ఉంది, ఎన్నో రకాల పోషక సమగ్రంగా ఉన్నటువంటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ సూపర్ ఫుడ్ ఈస్ కాల్డ్ రాగి మాల్ట్. రాగు పిండి కాదు, రాగులని నానబెట్టి మొలకెత్తించి డ్రై చేసి పిండి ఆడిస్తే దాన్ని మాల్ట్ అంటారు. సో ప్రతి ఒక్కరు ఒక కప్పడైనా రాగి మాల్ట్ ప్రతిరోజు తాగవలసిందే. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఆకుకూరలు తింటున్నామంటారు, బట్ మోస్ట్లీ దే ఫ్రైడ్. ఇన్స్టెడ్ అది పప్పుతో కలపాలి. రకరకాల పప్పులు ఉన్నాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, ఇలాంటివన్నీ ఉంటాయి. దాంట్లో ఈ ఆకుకూరలు కలిపి పాలకూర, చుక్కకూర, కోయిగూర, గంగవావిలి కూర, ఇలాంటి రకరకాల ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ లో యూ కెన్ టేక్ రాగి మాల్ట్ అండ్ ఆకుకూరలు ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి. మరి ఫోలేట్ అంటారు. ఫోలేట్ ఎక్కడి నుంచి రావాలి? మనకి బీన్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనకు బీన్స్ మనం ఎక్కువగా తినము, పప్పులే తినేస్తాము. బీన్స్ అంటే కిడ్నీ బీన్స్ అని, రైట్? ఎన్నో రకరకాల బీన్స్ ఉంటాయి. వాటిని చక్కగా కూరగా వండుకొని బీన్స్ తినచ్చు. సో ఫోలేట్ వచ్చేసి మీకు మళ్ళీ ఒమేగా 3 కావాలి ఖచ్చితంగా. ఒమేగా 3 అంటే బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ది సెల్. సబ్జా గింజలు అంటే ప్రతిరోజు ఒక చిన్న టీ స్పూన్ అంటే సబ్జా గింజలు ప్లస్ నిమ్మకాయ, వైటమిన్ సి కదా. సో మనం తిన్న ప్రతిదీ అది మన శరీరానికి పట్టే విధంగా చేస్తుంది. సో సబ్జా గింజలు. అండ్ ఇంకా తీవ్రంగా ఉంటే సమస్య, అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి సప్లిమెంట్స్ తీసుకోండి, వాట్ ఎవర్ రికమెండెడ్ బేస్డ్ ఆన్ ది బ్లడ్ రిపోర్ట్. బట్ ఇవన్నీ ప్రివెన్షన్ ప్లస్ హెల్దీగా ఉండడం. ఒకవేళ అది
డాక్టర్ గారు ఇచ్చిన మెడికేషన్ వల్లనో సప్లిమెంట్స్ వల్లనో తగ్గిన మళ్ళీ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారంలోకి వస్తే గానీ మళ్ళీ వీ కెనాట్ కంటిన్యూ. సో ఇది ప్రధానంగా మనం చేయాల్సిన పని. సో ఐరన్ డెఫిషియన్సీ ఇస్ ద మెయిన్ ఇష్యూ, అండ్ దెన్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఇస్ ద అనదర్ ఇష్యూ, ఫోలేట్ ఇవన్నీ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది కాజెస్. సో వీ హ్యావ్ టు బి వెరీ 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 కాన్షియస్ ఇన్ ఈటింగ్ ఫుడ్. ఇగ్నోరెంట్ గా తింటే మాత్రం కుదరదు. ఇప్పుడు కాన్షియస్ గా జీవించాలంటే ధ్యానం చేయాలి కదా, మరి కాన్షియస్ గా మన తింటే మన బాడీ కూడా Yes, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. yes. అయితే అనేమియాని అంటే ఏ విధంగా అంటే మనం గుర్తించాలి? అంటే ఇప్పుడు రక్తనాళ సమస్యలు ఉంది. ఇప్పుడు జనరల్‌గా కొంతమందికి లేకపోనివచ్చు. కానీ అది ఒక అపోహ కింద ఉండి వాళ్ళు ఊహించుకొని ఆ సమస్య ఉంది అని వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు. జనరల్‌గా అంటే శరీరంలో ఒక భాగంలో ఒక సమస్య ఉంటుంది. కానీ దానిని మనం ఇంకో సమస్య కింద మనకు అవగాహన లేకుండా దాన్ని ట్రీట్ చేస్తూ ఉంటాం. సో, అది ఎలా గుర్తించాలి? అంటే మన బ్లడ్ లేకపోతే దాన్ని రక్తనాళాల సమస్యల కింద గుర్తించొచ్చా? ఎటువంటి సింప్టమ్స్ ఒస్తాయి మనకి దాని నుంచి? ఇమీడియట్ గా విమెన్ అయితే మనం అనుకున్నాం కదా 80% ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఈ కంట్రీలో అనీమిక్ ఆల్రెడీ 80% by default, whether they are affluent or whether living in rural areas, regardless. సో అది బాగా లో లెవెల్లోనే ఉంటుంది ఐరన్ అనీమియా వీళ్ళందరికీ. సో బాగా వీక్నెస్ వచ్చేస్తుంది. అనీమియాని ఎలా గుర్తిస్తామంటే వీక్నెస్ వస్తుంది. లేదా ఎనీబడి హూస్ అబౌవ్ 30, రైట్, ఎనీబడి హూస్ అబౌవ్ 30 యాన్యువల్ ఎలాగో బ్లడ్ చేయించుకోవాల్సిందే కదా, బ్లడ్ ప్రొఫైల్ చేయించాల్సిందే. సో యూ కెన్, మనం జనరల్ గా చేయించుకో, దీస్ డేస్ బ్లడ్ ప్రొఫైల్ చేయించడం చాలా ఈజీ కదా. సో ప్రధాన ఒక సింటమ్ ఏంటంటే వీక్నెస్ వచ్చేస్తుంది ఐరన్. ఇంకొకటి ఏంటంటే ఆక్సిజన్ ఉంటుంది కదా. అసలు ఐరన్ ఎందుకు కావాలి అంటే మనం తీసుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్ కణకణానికి సరఫరా కావాలి అంటే ఇట్ కెన్ ఓన్లీ బి బౌండ్ విత్ ఐరన్. ఎనిమియా వస్తే మీకు ఆక్సిజన్ దాన్ని ఏమంటాము అబ్జార్ప్షన్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది ఇమీడియట్ గా. సో వీక్నెస్ అనేది బై డిఫాల్ట్ గా మీకు ఒక ఇమీడియట్ సిమ్టమ్ అది. జనరల్ గా once a year I would recommend anybody who's above 30 they can get their blood report done. So anybody who's above 30 I would say they should get into good food habits, whether it's anemia, whether it's osteoporosis, it doesn't matter. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే డాక్టర్ గారు ఉంటారు, డాక్టర్ మనకేదో జబ్బు వస్తుంది, ఆవిడ దగ్గరికి పోతే మనకి ఆరోగ్యం వస్తుందన్న ఒక ఇన్నోసెన్స్ గా ఉన్నారు ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఇన్నోసెన్స్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. ఐ థింక్ we should become conscious about our food and our lifestyle. Then only we can be healthy. Yeah. అయితే ఉమెన్స్ లో రావడానికి రీజన్స్ చెప్పారు. దే ఆర్ లూజింగ్ బ్లడ్ ఎవ్రీ మంత్, పీరియడ్స్ రూపంలో వెళ్ళిపోతుంది. సో అది మరి చిన్న పిల్లలకి ఎందుకు అంటారు? చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది అంటారు? అంటే అది ఇది ఏమైనా వంశ పారంపర్యంగా వచ్చేది ఏమైనా ఉంటుందంటారా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళలాగా సమగ్రమైన ఆహారం తినట్లా. దే ఆర్ ఈటింగ్ మోస్ట్లీ అవుట్ సైడ్ ఫుడ్ మేడ్ ఇన్ ది ఫ్యాక్టరీ. సో మన చిన్నప్పటి నుంచే వాళ్ళకి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ నేర్పాలి, బికాస్ వీ డోంట్ ఈవెన్ నో వాట్ దోస్ హ్యాబిట్స్ ఆర్. సో వి జస్ట్ సింప్లీ గివ్ దెమ్ వైట్ రైస్. అదే నార్త్ లో అయితే గోధుమ రొట్టెలు ఇచ్చేస్తాం, అయిపోతుంది. సో వాళ్ళు సమగ్రంగా తినరు వాళ్ళు. సో మనం ఎడ్యుకేట్ చేసుకొని మన పిల్లల్ని కూడా వాళ్ళని గైడ్ చేసి హెల్ప్ చేసి హెల్తీగా తినే విధంగా మనం చేయాలి. మోస్ట్ వి డోంట్ డూ దట్. దట్స్ వై దే ఆర్. వాళ్ళకి ఎటువంటి ఫుడ్ చిన్నప్పటి నుంచి ప్రిఫర్ చేయాలి అంటారు? రాగి మాల్ట్ అయితే అందరికి కంపల్సరీ, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కుర్కురేలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఇది ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్స్ ససేమిరా కుదరదు. ఈ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్స్ లో మోస్ట్లీ ఏమవుతుందంటే వాళ్ళు యూజ్ చేసే ఆయిల్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 molecule away from being plastic.
ఇట్స్ కాల్డ్ ట్రాన్స్జెనిక్ ఆయిల్స్. అది ఎందుకు యూజ్ చేస్తారంటే 6 నెలలు సంవత్సరం ఉంచినా అవి స్టేల్ అవ్వవు, బికాస్ దే ఆర్ ప్లాస్టిక్ కదా. సో షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవాలని దే ఆర్ మేడ్ దీస్ థింగ్స్ ఇంటూ ట్రాన్స్జెనిక్ ఆయిల్స్. ఇప్పుడిప్పుడే కొంచెం ఇండస్ట్రీలో మార్పు వస్తుంది. దే ఆర్ చేంజింగ్ దేర్ హ్యాబిట్స్, దే ఆర్ ఆల్సో చేంజింగ్. బట్ మోస్ట్లీ అదేం చేస్తుంది ట్రాన్స్జెనిక్ ఆయిల్స్, మీ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో ఉన్నటువంటి పోర్స్ ఉంటాయి, అబ్జార్ప్షన్ పోర్స్ అండ్ మైక్రోబయోమ్, దాన్ని షట్ డౌన్ చేస్తుంది. చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. సో మనం ఏం తిన్నా మన ఒంటికి మాత్రం, సో దే బికమ్ ఎనిమిక్ అండ్ అదర్ ఇష్యూస్ ఆర్ ఆల్సో. ఇది Yes. అంటే So ఇది వంశ పారంపర్యంగా వచ్చేది ఏమైనా ఉంటుందంటారా? కొన్ని అంటే absolutely, anemia కొన్ని has nothing to do with genetic effect. No. ఓకే. ఏదో మల్టిపుల్ స్క్లోరోసిస్ అని ఇలాంటివి ఏవో రేర్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి 95% అనారోగ్య సమస్యలకి జెనెటిక్స్ కి ఏ సంబంధం లేదు. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, మీనింగ్ ఆహారం సరిగ్గా లేక, జీవన శైలిగా లేక మనం కొని తెచ్చుకున్నటువంటి ఇష్యూస్. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ జెనెటిక్స్, ఇంక్లూడింగ్ డయాబెటీస్. Diabetes is a lifestyle disorder, scientifically proven, by the way. We can no longer hide. అంటే జీన్స్ అని మనం హైడ్ చేయడానికి వీల్లేదు. 99.9% టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం కదా. That has nothing to do with genes. It is simply lifestyle, sedentary lifestyles, unhealthy food habits. అయితే చాలా మందికి అంటుంటారు B12 విటమిన్ లోపం కూడా ఉంటుంది. చాలా మంది అపోహ ఏంటి అంటే అది ఓన్లీ నాన్ వెజ్‌లోనే దొరుకుతుంది. వెజిటేరియన్ ఫుడ్‌లో దొరకదు. లేదా క్యాప్సికమ్ వేసుకోవాలి అది ఇది అని చెప్తూ ఉంటారు. సో మనం B12 విటమిన్ ఫుడ్‌ని వెజిటేరియన్‌లో ఎటువంటి ఫుడ్స్‌లో మనం తింటే పొందొచ్చు B12 విటమిన్ లోపం ఉన్నవాళ్ళు? ఖచ్చితంగా పచ్చి మొలకలు ఓకే. అండ్ రా ఫుడ్స్ అంటే మీరు స్మూదీస్ చేసుకోవచ్చు కదా, బీట్రూట్, క్యారెట్, పోతే కీరా అండ్ యాపిల్ మొత్తం కలిపేసి మిక్సీలో వేసి వాటర్ వేసి చక్కగా టేస్టీగా నిమ్మకాయ కాస్త హనీ పిండుకొని, సో ప్రాణిక్ ఫుడ్ తీసుకోవాల్సిందే. అపక ఆహారము, అమృత ఆహారం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ బుల్, ఒంగోలు బుల్ చూస్తే చాలా బలిష్టంగా ఉంటుంది. అది మాంసాహారం తినదు. అదేంటంటే అది తినవలసిన ఆహారం తింటే దాని పొట్టలో మైక్రో ఆర్గానిజమ్స్ B12 తయారు చేసి. సో ఇట్ ఈస్ అ ఫాల్స్ నోషన్. అది కంప్లీట్ అపోహనే, ఎలాంటి సైంటిఫిక్ బేసిస్ లేదు. మనము తినవలసింది తింటే మన ఆరోగ్యం, ఇది ఒక అద్భుతమైనటువంటి డివైన్ మిరకల్ ఇన్స్ట్రుమెంట్. దీన్ని ఎలా వాయించాలి అనేది తెలుసుకోవాలి. ఇట్స్ కాల్డ్ సోల్ సాంగ్. సో B12 కి మాంసాహారానికి ఏ సంబంధం లేదు. సో చేయాల్సింది ఏంటంటే గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్, అంటే పెసర్ల మొలకలు బాగా నమిలి తినొచ్చు. ఈ రోజు డైట్ ప్లాన్ కూడా ఇస్తాను. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్, బట్ అందరికి ఇప్పుడు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ వచ్చింది బికాస్ మనము ఎలాంటి ప్రాణిక్ ఫుడ్ తినట్లా. మైక్రోబయోమ్ అని ఉంటుంది, ఇది మన స్మాల్ ఇంటెస్టైన్ లో. యాక్చువల్లీ 80% of the brain chemicals are made in your small intestine. చిన్న ప్రేవు అంటే 80% of brain లైక్ డోపమిన్, సెరటోనిన్, మెలటోనిన్. నిద్ర సరిగ్గా రావట్లేదండి, అందరికీ నిద్ర సరిగ్గా. స్ట్రెస్ ఆల్రెడీ ఉంది. స్ట్రెస్ అంటే యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. అసలు మనం కెమికల్సే, ప్రాపర్ కెమికల్సే ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే మన ఆహారం సరిగా లేదు. ఫుడ్ ఫర్ థాట్ అంటారు. సో అక్కడ ఉన్న మైక్రోబయోమ్ అంటే జీవ కణాల సమూహం, అది ఎలా తయారవుతుందంటే మనం ప్రాపర్ ఫుడ్ తింటేనే తయారు. సో యు బికమ్ వాట్ యు ఈట్ కదా, అంటే యు బికమ్ వాట్ యు థింక్ అన్నాం కదా, యద్భావం తద్భవతి అంటారు. సో యు బికమ్ వాట్ యు థింక్ అంటారు. యాక్చువల్లీ యు ఆల్సో బికమ్ వాట్ యు ఈట్. నౌ సైన్స్ ఈస్ దేర్. దిస్ ఇస్ నాట్ సమ్ adage or ఇదేం కాదు. ఖచ్చితంగా మనం ఏం తింటే
మన శరీరము, మన మనస్సు అలాగే అయితే నైట్ టైమ్ ఎటువంటి ఫుడ్ జనరల్ గా నైట్ టైం రైస్ తినొద్దని కొంతమంది చెప్తారు. కొంతమంది ఫ్రూట్స్ తినమని చెప్తూ ఉంటారు. కొంతమంది వద్దు రోటీ తినమని చెప్తూ ఉంటారు. సో అసలు నైట్ టైమ్ ఎటువంటి ఫుడ్ ప్రిఫర్ చేయాలి? ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు? ఆల్వేస్ నైట్ ఫుడ్ హ్యాస్ టు బి వెరీ లైట్ అండ్ ఫర్మెంటెడ్. అంటే దీనికి చాలా సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లైట్ అంటే తేలికగా అరిగే పదార్థం. రైట్? ఫర్మెంటెడ్ అంటే ప్రీ డైజెస్టెడ్. యూ హ్యావ్ ఇడ్లీ, యూ హ్యావ్ దోస. పర్ఫెక్ట్. గోధుమలు తింటే ఏమవుతుందంటే ఇట్ కంటైన్స్ గ్లూటెన్. ఈ ప్రపంచంలో గోధుమలను రొట్టె చేసి ఎవరు తినరు, బ్రెడ్ చేసి తింటారు. బికాస్ దట్ హ్యాస్ బీన్ ఫర్మెంటెడ్ ఆల్రెడీ. అంటే ప్రీ డైజెస్ట్. I don't know how we have developed this bad habit of just eating wheat without any fermentation. So I will not recommend it. Scientific evidence is there. So evening light food తీసుకోవాలి. ఎంటైర్ తమిళనాడు అలాగే చేస్తారు కదా. జనరల్ గా మీల్స్ తినరు తమిళన్స్. Yeah. They eat only ఇడ్లీ ఆర్ దోశ, విచ్ ఇస్ పర్ఫెక్ట్. అయితే ఈ వైట్ ఇడ్లీ, వైట్ దోశ బదులు మిల్లెట్ ఇడ్లీలు, రాగి ఇడ్లీలు, రైట్, మిల్లెట్ దోశలు, రాగి దోశలు చేసుకొని తినచ్చు. అది కూడా లైట్ గా తినండి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తినండి. అమెరికాలో డిన్నర్ టైమ్ ఇస్ 5:30 బై ద వే. యా, సో 7 లోపల తింటే చాలు. Okay. ఇఫ్ యూ వాంట్ గుడ్ అయితే హెల్త్, దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వి నీడ్. ఓకే. యా. అయితే యా, లైట్ సార్ ఫుడ్ ఈస్ ఇక్కడ ఆల్వేస్ ప్రిఫర్డ్. ఆహార పదార్థాల్లో ఫోలెట్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు అని అన్నారు. అది కొంచెం విపులంగా చెప్తారా? అంటే యా, ఎటువంటి ఫోలిక్ ఆహార యాసిడ్ పదార్థాలు? అంటే హ్మ్. బీన్స్ లో ఎక్కువగా ఉంటుంది. బీన్స్ అంటే హ్మ్. మనకి బీన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ ఈవెన్ నో. వాళ్ళకి కొన్ని కిడ్నీ బీన్స్ అని తెలుస్తుంది. అదే యెస్. మీరు ఏదైనా మార్వాడి కిరాణా షాప్ కి వెళ్తే రకరకాల బీన్స్ ఉంటాయి. హ్మ్. వైట్ బీన్స్, గ్రే బీన్స్, బ్లాక్ బీన్స్, పర్పుల్ బీన్స్, చిన్నవి, పెద్దవి, రకరకాలుగా ఉంటాయి బీన్స్. పప్పులు కాదు, పప్పులు వేరు, పల్సెస్ అంటారు. ఇవేమో బీన్స్, అంటే స్లైట్లీ డిఫరెంట్ ఇస్ దర్. సో బీన్స్ ఆల్టర్నేటివ్ వండుకొని తినొచ్చు కదా, చక్కగా టేస్టీగా చేసుకొని తినొచ్చు. సో బీన్స్ నుంచి మీకు ఫోలిక్ యాసిడ్స్. ఎస్. ఓకే. అయితే సార్ ఈ అనీమియాకు ఏమైనా సహజ చికిత్సా పద్ధతులు ఉన్నాయంటారా? యాక్చువల్లీ ఉన్నాయే సహజ చికిత్సా పద్ధతులు. మెడిసిన్ ఉండదు అనీమియాకి. అది ఓన్లీ ఏం చేస్తారంటే నిర్ధారణ చేసినప్పుడు హై డోసెస్ ఆఫ్ ఐరన్ అండ్ ఇలాంటి మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ ఇస్తారు. అది కూడా ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. దేర్ ఇస్ నో మెడిసిన్. అనీమియాకి మెడిసిన్ ఉండదు. అనీమియాకి డైటరీ పోషక విలువలు హై కాన్సన్ట్రేషన్ లో ఉన్నటువంటి సప్లిమెంట్స్ ఇస్తారు. ఓన్లీ లిమిటెడ్ టైం టిల్ యూ రికవర్. మళ్ళీ ఆ తర్వాత అది రిపీట్ అవుతుంది ఇఫ్ యూ డోంట్ డూ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. యా. అయితే సార్ ఈ రక్తనాళాల సమస్యల నుండి ఇంకా శరీర భాగంలో ఇంకా ఇతర ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అనీమియా వచ్చిన తర్వాత ఇంకేం రాక్కర్లా. యువర్ ఎంటైర్ బాడీ సిస్టమ్, ఆక్సిజన్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ టు బికమ్ వీక్. ఓ. యా. బ్లడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఎస్. బ్లడ్, యువర్ అనీమియా అయితే ఆక్సిజన్ టేకింగ్ కెపాసిటీ కూడా పోతుంది కదా. దేర్ ఆర్ 2 ఎస్. థింగ్స్ ఎవ్రీ సెల్ నీడ్. ఒకటి పోషక విలువలు, రెండు ఆక్సిజన్. సో Hmm. అనీమియా వస్తే పోషక విలువలు రావు, ఆక్సిజన్ కూడా రాదు. సో దట్ మీన్స్ ద ఎంటైర్ ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది సెల్ ఫోన్ లో అలాగా. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ అండ్ సీరియస్ మ్యాటర్ దట్ పీపుల్ షుడ్ టేక్ ఇట్. యా. సో దీనికోసం మనం ఏ హాస్పిటల్‌కి ఎళ్ళక్కర్లేదు. ఓన్లీ మనం జీవన శైలి ఫుడ్ ద్వారానే మనం ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని వేరే చెప్తున్నారు. మార్గమే లేదు. అనీమియాకి వేరే మార్గం లేదు. యా, బాగా సివియర్ గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. వారు టెంపరీ, అంటే ఒక షార్ట్ డ్యూరేషన్ ఒక కోర్స్ ఇస్తారు. అయినంత మాత్రం అది పోదు. ఓన్లీ యూ జస్ట్ రికవర్డ్ ఫ్రమ్ వెరీ వెరీ లో టు సర్టన్ పొజిషన్. బట్ దాన్ని మెయింటైన్ చేయాలంటే మళ్ళీ ఆహారమే ఉంటుంది, సప్లిమెంట్స్ కాదు. సో సో డైట్ ప్లాన్ చెప్పేదా? అన్ని అనారోగ్య సమస్యల్ని ప్రివెంట్ చేయడానికి డైట్ ప్లాన్ చెప్పిన వన్ ఫైనల్ పేపర్ క్వశ్చన్ పెన్ సార్. రెడీ చేసుకుంటే చెప్తూ Yes, ఉంటారు. yes. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉండాలి, లంచ్ ఎలా ఉండాలి, డిన్నర్ ఎలా ఉండాలి. Sure. And one final question.
అండ్ ఆయుర్వేదం మరియు చైనీస్ పద్ధతులు అంటే మందుల పద్ధతులు ఉన్నాయని చెప్తున్నారు. ఆయుర్వేదంలో ఈ చైనీస్ పద్ధతులు అంటే ఏంటి సార్ ఇవి? వీటి గురించి అవన్నీ ఆయుర్వేదంలో జస్ట్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ జస్ట్ సప్లిమెంట్స్ వెన్ యూ బికమ్ హ్మ్. ఎనీమీ. ఇప్పుడు హ్మ్. అశ్వగంధ ఉంది. హ్మ్. అశ్వగంధ అని వాళ్ళు గిన్సింగ్ అని అంటారు. అంటే దట్ చైనీస్ లో గిన్సింగ్ అంటారు. మనము ఆయుర్వేదంలో అశ్వగంధ అంటాం. అశ్వగంధ ఈజ్ లైక్ ఎ టానిక్, టానిక్ అంటే హ్మ్. మన శరీరంలో ఉన్న డీటాక్సిఫికేషన్ అవుతుంది, లింఫాటిక్ సిస్టమ్ ఫంక్షన్ అవుతుంది. Um, ప్రతి విషయంలో అశ్వగంధ పనికొస్తుంది. సో ఇట్స్ లైక్ ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. హ్మ్. సో చైనీస్ దాంట్లో కూడా ఉంటుంది అది, వాళ్ళది గిన్సింగ్ అంటారు, మనమేమో అశ్వగంధ. బట్ దట్స్ లైక్ ఎ టానిక్, యూ కెన్ టేక్ ఇట్, ఎనీబడి, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో బట్ అనీమియాలో చాలా హెల్ప్ చేస్తుంది. అంటే కొంతమంది క్రానిక్ అయిపోయిన వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అశ్వగంధ. అంటే ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అనేది యూ హ్యావ్ టు కన్సల్ట్ ఆయుర్వేద డాక్టర్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్. బట్ జనరలీ అశ్వగంధాది ఘృతం అని ఉంటుంది, అశ్వగంధాది ఇవన్నీ చాలా, అంటే అదొక పెద్ద ఫార్మకాలజీ. ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దట్ ఓవర్ అన్ ఇంటర్వ్యూ. సో యూ హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్. బట్ అశ్వగంధ ఇస్ ఎ వెరీ గుడ్ సప్లిమెంట్. ఓకే. యూ కెన్ సో టాక్ టు అంటే యువర్ డాక్టర్. ఓకే. అశ్వగంధాన్ని కూడా మనం ఎట్లా తీసుకోవాలి? ఎంత మోతాదులో తీసుకోవాలనేది విత్ ఆయుర్వేద డాక్టర్ డాక్టర్ తో కన్సల్ట్ చేయొచ్చు. పర్యవేక్షణలో ఈ మధ్య టాబ్లెట్స్ తీసుకోవచ్చు. కూడా ఇస్తున్నారు, అశ్వగంధ టాబ్లెట్స్. అంటే ఆహా! సింప్లీ యెస్. పౌడర్ వేసుకోవడం కష్టం అవుతుందని, లైక్ త్రిఫల, త్రిఫల కూడా ఇప్పుడు త్రిఫల. టాబ్లెట్ ఫామ్ లో ఇస్తున్నారు. త్రిఫల యెస్. ఎవరైనా యెస్. వేసుకోవచ్చు కదా. ఇట్స్ ఎ యెస్. యెస్. గ్రేట్, యెస్. ఇట్స్ లైక్ హాజిమోల్ అలాగే. హ్మ్. సో బట్ యూ షుడ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. బట్ యెస్ సార్. నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా డయట్ ప్లాన్ చెప్తాను. సో యెస్. ఫర్ దట్ యూ డోంట్ నీడ్ టు ఏమంటాము, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లాంటిది కాదు కదా. దిస్ ఇస్ కాల్డ్ నేచర్ షూర్ ఫుడ్. సార్. డెఫినైట్లీ. అది పిల్లలకి ఎలా యా, ఉండాలి? పెద్దవాళ్ళకి ఎలా ఉండాలన్నది కూడా ఇక కొంచెం అందరికి వివరంగా చెప్పాలి. కామన్ చెప్పేస్తాను. మరీ చిల్డ్రన్ కాకుండా హ్మ్. ఒక 10 years ఓల్డ్ అండ్ అబౌవ్ అందరికి కామన్ గా చెప్పిస్తాను. చిల్డ్రన్ ది కొంచెం స్లైట్లీ డిఫరెంట్. షూర్ సార్. చెప్పండి. బ్రేక్ఫాస్ట్ అంటే నేను ఇప్పుడు చెప్పే సిస్టమ్ అనేది ఒక 3,000 పుస్తకాలు, 2,000 సంవత్సరాల హెల్త్ అండ్ హీలింగ్ సిస్టమ్స్ అంతా స్టడీ చేసి ఐ రోట్ ఎ బుక్ కాల్డ్ పంచసూత్ర ఫర్ పర్ఫెక్ట్ హెల్త్. అంటే డిసీజ్ ప్రివెన్షన్ అండ్ రివర్సల్ అని బుక్ రాశాను. తెలుగులో రాలేదు, ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంది. అమ్మ మీ వీడియో ఫీడ్ ఆగిపోయింది. యెస్ సార్. నవ్ ఇట్స్ ఓకే. సో ఈ బుక్ ని బేస్ చేసి నేను ఇది ఆయుర్వేదం దగ్గర నుంచి చైనీస్ మెడిసిన్, మోడర్న్ న్యూట్రిజెనామిక్స్ ఇవన్నీ చదివి ఐ రోట్ ఒక పుస్తకం రాశాను, పంచసూత్రాస్ ఫర్ పర్ఫెక్ట్ హెల్త్ అని. ఇట్స్ హెల్త్ ప్రోగ్రామ్. ప్రధానంగా ఆహారం ఎలా ఉండాలి, ఒక మనిషి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి. సో బ్రేక్ఫాస్ట్ లో 1 కప్పు రాగి మాల్ట్ ఖచ్చితంగా అందరూ తాగాల్సింది. 1 కప్. అది ఎలా తాగాలి? 1 స్పూన్ అండ్ మజ్జిగ వేసుకోవచ్చు, దాంట్లో అంతవరకు వేసుకోవచ్చు. అదర్వైజ్ డైరెక్ట్ గా తాగినా టేస్టీగానే ఉంటుంది. లైట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకోవచ్చు. బట్ కంపల్సరీ 1 కప్ ఆఫ్ రాగి మాల్ట్. ఇంకా దాంట్లో అది దట్ ఈస్ స్టాండర్డ్, శ్వాస మీద ధ్యాస లాగా. యూ కెనాట్ ఆర్గ్యూ విత్ ఇట్. కంపల్సరీ చేయాల్సి. రెండవది, ఒక పిడికెడన్ని మొలకలు తినాలి. ఇది ప్రోటీన్, హైయెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది. ఇది పెసర్ల మొలకలు. మిగతావి ఆప్షనల్, బట్ ఐ డోంట్ రికమెండ్ దెమ్ బికాస్ దే హ్యావ్ డిఫరెంట్ ఇది. సేఫెస్ట్ వే టు డూ ఇస్ పెసర్ల మొలకలు 1 పిడికెడన్ని. ఎలా తినాలి? సాల్ట్ పెప్పర్ వేసుకోవచ్చు. దాంట్లో దానిమ్మ గింజలు కలిపి నమిలి తింటే మీకు ఈజీగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పడుతుంది. హైయెస్ట్ క్వాలిటీ ప్రోటీన్. ప్రోటీన్ ఈస్ ద బేసిస్ ఆఫ్ యువర్ బాడీ. సో అది రెండవది. మూడవది, అమృతాహారం. 1 గ్లాస్ ఆఫ్ స్మూదీ, బీట్రూట్, క్యారెట్, కీరా అండ్ యువర్ యాపిల్. ఎందుకంటే కాస్త టేస్టీగా ఉండాలి కాబట్టి కలిపేసి, అన్ని సమపాళ్లలో కలిపేసి కాస్త 1 గ్లాస్ నీళ్ళు వేసేసి స్మూదీ అంటే మిక్స్ చేసేయాలి. స్మూదీ లాగా చేసుకుంటే ఈ రోజు చేసుకుంటే రేపు కూడా తాగొచ్చు, నో ఇష్యూ. సో ప్రతిరోజు 1 గ్లాస్ తాగాలి. దాంట్లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ తిరిగి రీకన్స్టిట్యూట్ చేసుకోవాలి. హనీ వేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు. కావాలంటే మీరు సబ్జా గింజలు కూడా అందులోనే వేసి నానబెట్టి ఒక అరగంట తర్వాత తాగేసి.
సో ఫస్ట్ ఏంటి రాగి మాల్ట్, సెకండ్ ఏంటి మొలకలు, 3 స్మూదీ. ఇది బ్రేక్ఫాస్ట్ ఉండాలి. పొద్దున్నే లేవగానే ఈ ఫ్రైడ్ అదేంటి బోండాలు, ఇలాంటి పూరీలు ఇలాంటివి తింటే మాత్రం ఆరోగ్యం కష్టం. సో యువర్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి మోస్ట్ హెల్దీయెస్ట్. ఇన్ని 4 తినలేమంటే 2 తినండి, మీ పొట్ట చిన్నదైతే. 4 చెప్పాను కదా, రాగి మాల్ట్, మొలకలు, స్మూదీ, ఇంకోటి ఏం చెప్పా, రాగి మాల్ట్, మొలకలు, స్మూదీ, మూడే 4 మూడు చెప్పారు చెప్పాను కదా. యా, మూడే. యువర్ మొలకలు, స్ప్రౌట్స్, స్ప్రౌట్స్ చెప్పారు. స్ప్రౌట్స్, స్మూదీ, యువర్ రాగి మాల్ట్. ఈ రాగి మూడిట్లలో పొట్ట పట్టదంటే రెండు తీసు. సో అలా మారుస్తూ ఉండొచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్ డే బై డే. బట్ యువర్ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి దిస్. ఇంకేం తినాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కోరుకోవాలంటే. సార్ లంచ్ విషయానికి వస్తే, అంటే ఆరోగ్యం ఈజ్ మల్టీ డైమెన్షనల్. నేను ఓన్లీ ఆహారం గురించే చెప్తున్నా, విషయాలు సమగ్రంగా తర్వాత ఫ్యూచర్ లో డిస్కస్ చేసుకుందాము. బట్ లంచ్ ఎలా ఉండాలి అంటే, మీరు ఒక రోజు కొర్రలు, ఒక రోజు బ్రౌన్ రైస్, ఇలాగా మార్చి మార్చి తినండి. ఒకే గ్రెయిన్ వైట్ పాలిష్డ్ రైస్ మాత్రం యూ షుడ్ అవాయిడ్ అట్ ఎనీ కాస్ట్. వైట్ పాలిష్డ్ రైస్ యూ షుడ్ అవాయిడ్ అట్ ఎనీ కాస్ట్. బ్రౌన్ రైస్, కొర్రలు మంచిగా చక్కగా కొర్రలు మెత్తగా వండుకొని తినొచ్చు. అన్ని రకాల కూరలు తినండి, బట్ ఫ్రైడ్ అవాయిడ్ చేయండి. యూ కెన్ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ కర్రీస్, ఎస్పెషల్లీ బీన్స్ ఉండాలి, ఆకుకూరలు ఉండాలి, పప్పులు ఉండాలి ప్రతిరోజు, లేదా ఆల్టర్నేటివ్. నో ఫ్రైడ్ ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేయండి, మిగతావన్నీ తినొచ్చు. నో ఈ ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైస్ తినడం వల్ల ఏం జరుగుతుంది సార్? ఫ్రై చేసుకుని తినడం వల్ల ఆకుకూరల్ని దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ డిస్ట్రాయ్. ఓకే. అంటే డిస్ట్రాయ్ ఇప్పుడు అండ్ దట్ ఉడకబెట్టినా బికమ్స్ కూడా టాక్సిక్ పోతాయంటారు ఆల్సో. కదా. అంటే అది నాట్ ఓన్లీ పోషక విలువలు పోవడమే కాకుండా అది టాక్సిక్ అవుతుంది ఆల్మోస్ట్. ఓకే. సో వీ షుడ్ నాట్, ఐ వుడ్ నాట్ ఎంకరేజ్ ఎనీ కర్రీ టు బి ఫ్రై. రైస్. ఓకే. మంచి కర్రీ చేసుకొని తినచ్చు. ఇండియన్ పాకశాస్త్రం ఇస్ ద బెస్ట్ పాకశాస్త్ర ఇన్ ద వరల్డ్ బై ద వే. యా. సో యూ కెన్ మేక్ వెరీ టేస్టీ ఫుడ్స్ అండ్ ఈట్. ఎస్. సో దట్ ఈస్ యువర్ లంచ్. ఎప్పుడు తినాలి అన్నారు, బ్రేక్ఫాస్ట్ బిఫోర్ 8. బ్రేక్ఫాస్ట్ అంటే ఈ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్ బిఫోర్ 12:30, సరే మాక్సిమం 1. 12 to 1 o'clock లో ఫినిష్ చేయాలి, బికాస్ దెర్ ఇస్ ఎ టైమింగ్. ఇట్స్ కాల్డ్ సెకేడియన్ రిథమ్స్ అంటారు. అవి మనం ఫ్యూచర్ క్లాస్ లో చెప్పుకుందాము. సో యూ షుడ్ ఈట్ బిఫోర్ 1. పోతే డిన్నర్ కి జస్ట్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి, లైట్ ఫుడ్స్ తీసుకోవాలి, బిఫోర్ 7 తీసుకోవాలి. నో రైస్ ఈజ్ అలౌడ్. సో ఇడ్లీ తినొచ్చు, దోశ తినొచ్చు. ఈ టిపికల్ ఇడ్లీ దోశ కాకుండా ఈ మిల్లెట్ దోసెస్, మిల్లెట్ ఇడ్లీస్ తయారు చేసుకోండి, చక్కగా ఎంజాయ్ చేయండి. యూ షుడ్ ఎంజాయ్ యువర్ ఫుడ్. మనసుంటే మార్గం ఉంటుంది. యూట్యూబ్ ఉంది కదా, గూగుల్ తల్లి ఉంది కదా, యు గో సర్చ్ ఇండియన్ రెసిపీస్ విత్ మిల్లెట్స్. 1000 వస్తాయి. యూ కెన్ గో టు యూట్యూబ్, అన్ని వాచ్ చేసి నేర్చుకోవాలి. మనకు కావాల్సిన ఎవరు చెప్పరు. యూ షుడ్ బీ ఇన్ అ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అంటారు. లెర్నింగ్ మోడ్, గ్రోత్ మైండ్ సెట్ లో ఉండాలి, నేర్చుకోవాలి, అడాప్ట్ అవ్వాలి. సో డిన్నర్ షుడ్ బి వెరీ లైట్, అండ్ ఇడ్లీ కానీ దోశ కానీ ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఈ లంచ్ కి డిన్నర్ కి మధ్యలో మీరు పపాయ కానీ, దానిమ్మ గింజలు కానీ, యాపిల్స్ కానీ, ఇలాంటివి ఏవైనా రెగ్యులర్ గా ఫ్రూట్స్ తినొచ్చు. ఇట్స్ కాల్డ్ ఫ్రూట్ సాలెడ్. సో ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్త్. ఎందుకంటే ఆ ఎంజైమ్స్ మనకు కావాల్సి ఉంటుంది, మన శరీర నిర్మాణం కానీ వ్యవస్థ సరిగ్గా జరగాలంటే. ఎస్, ఫుడ్ ఈజ్ సింపుల్, కానీ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు ఈట్ కాన్షియస్. ఒక్కొక్కసారి అంటే వి యూస్ టు అబ్జర్వ్ అవర్ బాడీ. ఇది ప్రీవియస్ జనరేషన్స్, మా నాన్నమ్మకి ఆకలి లేకుంటే తినేది కాదు. ఐఎమ్ నాట్ హంగ్రీ టుడే, దేర్ ఫోర్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్, షీ యూస్ టు సే. మనము మన బాడీని సిగ్నల్స్ అబ్జర్వ్ చేస్తూ, అందరు తింటున్నారు మనం తినేసేయాలి. ఎందుకు తినాలి?
Why? We are not starving. So this is చాలా సింప్లిఫైడ్ వెర్షన్ లో చెప్పాను. ఐ రోట్ ఎ బుక్ 300-page బుక్ ఉంటుంది, బట్ ఐ కెనాట్ టెల్ ఆల్ దీస్ డీటెయిల్. యూ డోంట్ నీడ్ దోస్ డీటెయిల్స్ నౌ. సో యూ జస్ట్ ఫాలో సింప్లీ బ్రేక్ఫాస్ట్, మొలకలు, రాగి మాల్ట్ అండ్ స్మూదీ, వెజిటబుల్ స్మూదీ. Lunch, brown rice or millets alternatively, and with all the curries, no fried. Alternate day, beans and definitely pappu with rakarakala akukura. Dinner, idli or dosa, fermented, light food before 7, preferably. ఈ రెండిటికి మధ్యలో you can eat a fruits. ఇంతకంటే సింపుల్ ఏమి లేదు. ఆ 300 పేజీలు 2000 సంవత్సరాలు యూనో మోడర్న్ న్యూట్రిజినోమిక్స్ దగ్గర నుంచి ఆయుర్వేదం వరకు అంతా కన్సాలిడేట్ చేసి ఒక నిమిషంలో చెప్పేసి. బికాస్ లైక్ వి షుడ్ మేక్ ఇట్ సింపుల్, వి ఆల్వేస్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. సో ignorance is not accepted because శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధనం. ఇది రథం, ఇది దేవాలయం. దీన్ని చాలా కేర్ చేసి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సర్వీస్ ఇవ్వాలి కదా మనకి. మన కారు కొంటాం, కారులో ఫ్యూయల్ గురించి ఆలోచిస్తాం కానీ మనం లోపల ఏం వేస్తున్నామో ఆలోచిస్తాం. I mean 10,000 rupees we spend in a car, in an average, medium sized car. But are we putting the same attention into this body? I don't think so. We just eat whatever that is available. Conscious గా కూడా తినడంలో చాలా ఇంపార్టెంట్. You have to eat consciously. బ్రహ్మార్పణం, బ్రహ్మ విహిర్, బ్రహ్మాగ్నో బ్రహ్మనాహుతం. దాని మీనింగ్ చెప్తే 1 hour ఉంటుంది క్లాస్. బట్ eat with love, grace, gratitude. It makes all the difference. Just like how we meditate, we have to eat consciously. మనం I go to functions, right? అందరు నిలబడేసి ఏదో అంటే ఇంట్లో ఫుడ్ లేకనో వచ్చినట్టుగా తినేస్తుంటారు, అట్లా పడేస్తుంటారు. అది కల్చర్ కాదు, అది తినాల్సిన పద్ధతి. ఒక దగ్గర కూర్చొని మనసు పెట్టి ధ్యాసతో ఆహారాన్ని, మనం శ్వాస పైన ఎలా ధ్యాస పెడతామో ఆహారం పైన కూడా ధ్యాస పెడతాం. ఎలాంటి ఫుడ్ తినాలో చెప్పారు, ఎటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటే మీరు చెప్పారు ఆల్రెడీ ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేయండి అని. ఇంకా ఎటువంటి ఫుడ్ మనం అవాయిడ్ చేయొచ్చు? నాన్ వెజిటేరియన్, అబ్సల్యూట్లీ నో నాన్ వెజిటేరియన్. అయితే ఇమ్మీడియట్ గా ఒక ఇది వస్తుంది, సార్ ఆర్ యూ టెల్లింగ్ మీ నాట్ టు ఎంజాయ్ మై నాన్ వెజిటేరియన్? బుక్ లో ఫస్ట్ చాప్టర్ లోనే రాస్తాను ఈ విషయం. మనము శారీరకంగా, మానసికంగా మన టీత్ కూడా చూస్తే దిస్ ఇస్ నాట్ మేడ్ ఫర్ నాన్ వెజిటేరియన్, దిస్ ఈస్ మేడ్ ఫర్ వెజిటేరియన్. ఎలా ప్రూవ్ చేయగలము? మన కజిన్ ఒరాంగిటాన్ అని ఇండోనేషియన్ ఫారెస్ట్ లో ఉంటుంది, మన బుక్ లో ఇమేజెస్ ఉన్నాయి. అది ఆకులు, అలములు, ఫలములు, కందమూలములు మాత్రమే తింటుంది. అది పెద్ద పయల్వాల్ లాగా ఉంటుంది. I mean, it can win even Olympic championship also. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏది? ఆకులు, అలములు, ఫలములు, కందమూలం. అదే మన కజిన్, అంటే జెనెటిక్ అంటాం కదా, డిఎన్ఏ ఇదంతా కంపేర్ చేస్తే మన కజిన్. సో మన కజిన్ నాన్ వెజిటేరియన్ తినదు, నో నీడ్. ఒకటి ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఫ్యాక్టరీ ఫుడ్స్ అసలే తినదు. ఫ్యాక్టరీలో ఏది తయారైనా డోంట్ టచ్. ఐ వుడ్ సే మిల్క్ కూడా అవాయిడ్ చేయాలి. బటర్ మిల్క్ అయితే పల్సిన బటర్ మిల్క్ లంచ్ లో తీసుకోవచ్చు, ఏది సూట్ అయిన వాళ్ళకి, కావాలనుకున్న వాళ్ళకి కానీ. బట్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ దాట్ ఆల్సో. బట్ కౌ ఘీ ఐ రికమెండ్. అవాయిడ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ మోస్ట్లీ, బట్ కౌ ఘీ అండ్ బటర్ మిల్క్ ఈజ్ స్మాల్. అండ్ వైట్ షుగర్ అవాయిడ్ చేస్తే, వైట్ సాల్ట్ అవాయిడ్ చేస్తే మంచిది. మరి ఏం వేసుకోవాలి అన్న, యూ కెన్ యూజ్ హనీ ఇన్స్టెడ్. యూ కెన్ యూజ్, ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్, అందరికి సూట్ కాదు, నల్ల బెల్లం అని దొరుకుతుంది, ఆర్గానిక్ నల్ల బెల్లం వితౌట్ ఎనీ కెమికల్ అడల్టరేషన్. అందరు వాడడానికి లేదు, కొంతమంది వాడచ్చు. అది మన బాడీలో ఏం చేస్తుంది చూసుకోవచ్చు.
సో వైట్ రిఫైన్డ్ సాల్ట్ ఇంట్లో నుంచి తీసేయండి, రిఫైన్డ్ షుగర్ కూడా తీసేయండి. ఇట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. అండ్ నో ఫ్యాక్టరీ ఫుడ్స్. అండ్ వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే ఏమవుతుంది? యు గెయిన్ కంట్రోల్, సెల్ఫ్ మాస్టరీ అంటారు. మనం ఇప్పుడు సెల్ఫ్ మాస్టరీకి అగెనిస్ట్ కదా కన్సూమరిజం లో. సో యూ హ్యావ్ టు బి ద మాస్టర్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ సెన్సెస్. దట్స్ కాల్డ్ యోగికి ఉండవలసిన ప్రీరిక్విజిట్. సో ఐ వుడ్ సే ఫాస్ట్ వన్స్ అ వీక్. యా, ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కదా 3 years ago, ఫాస్టింగ్ హెల్ప్స్ యువర్ ఇమ్యూనిటీ అని, లాంజివిటీ అని. అది మనం మామూలుగా మన ఆయుర్వేదంలో ఉంది కదా, లంకనం పరమ ఔషధం అని. పైగా మన దాంట్లో ప్రతి ఒక్కరు ఒక రోజు అయితే ఫాస్టింగ్ చేసేవారు. అంటే యూ రెస్ట్ యువర్ బాడీ, అండ్ దట్స్ హౌ యూ, ఇట్స్ సో డీప్లీ స్పిరిచువల్ ఆల్సో వెన్ యూ డూ ఫాస్టింగ్ వన్స్ అ వీక్. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఐ థింక్ ఎవరికి వాళ్ళు చదవాల్సిందే, ఎవరికి వాళ్ళు నేర్చుకోవాల్సిందే. అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ సార్, మనకి థ్యాంక్ యూ శ్రద్ధ, సో మచ్. ఇంట్రెస్ట్ ఉండాలి, ఓపెన్ చేయాలి. యూట్యూబ్ ఇస్ దేర్, గూగుల్ తల్లి ఇస్ దేర్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎనీ మోర్ నాలెడ్జ్. క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్? ఎస్ ప్లీజ్, ఎవరైనా మీకు ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ టు సార్. అడగండి, ఎవరైనా హ్యాండ్ రేస్ చేయండి కొంచెం క్విక్ గా. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ సార్ టైం. సో కొంచెం క్విక్ గా ఎవరైనా ఈ రోజు చెప్పిన వాటి మీద ఇంకెవరికైనా సందేహాలు ఉంటే ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి, క్విక్ గా క్వశ్చన్స్ అడగండి. ఎస్, ఎనీవన్? సువర్ణాదేవి గారు. ఎస్ ప్లీజ్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కొంచెం క్విక్ గా సార్కి అడగండి, చెప్తారు. ఐ థింక్ మీరు చెప్పిన దాంట్లోనే వాళ్ళకి దే గాట్ దట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ సెషన్ టుడే. అంటే ఒక అవగాహన అనేది వచ్చింది దీని మీద. ఎలా ఇంట్లోనే మనం ఆరోగ్యంతో, అంటే ఇటువంటి రక్తనాళాల సమస్యలు ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది, ఎటువంటి ఫుడ్ లో ఎక్కువగా మనకి ఐరన్ దొరుకుతుంది, పోషక విలువలు దొరుకుతాయి శాకాహారంలోనే అని చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఆ సో దీన్ని మనం ఆయుర్వేద చికిత్స పద్ధతుల్లోనే ఏ విధంగా మనం చేసుకోవచ్చు అనేది, అంటే ఎక్కడికి వెళ్ళకుండా కానీ, ఇంగ్లీష్ మందులు కూడా అవసరం లేకుండా కానీ, ఇంట్లోనే ఉంటూ ఎట్లా మనం ఫుడ్ డైట్ అన్ని ఫాలో చేస్తే గనక ఏ విధంగా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అనేది. ఎస్, ఒక ఆడియన్ ఉన్నారు, పద్మావతి గారు. ఎస్ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్తో వీడియో. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ సార్ మీరు చెప్పడం చాలా బాగుంది సార్, మీ నవ్వు చాలా బాగుంది, చాలా బాగా చెప్తున్నారు, రియల్ గా నవ్వుతూ చెప్తున్నారు, చాలా బాగా నచ్చింది. సో బట్ అన్ని పాటించాలని ఉంటుంది కానీ సార్, ఇంట్లో వాళ్ళు కూడా తోడ్పడాలి కదా దానికి తగ్గట్టు. మనకి నచ్చిన వాళ్ళు తినరు, వాళ్ళ టైంలో వాళ్ళు అవే, దాంతో అసలు అవ్వట్లేదు అలాంటి ఫుడ్స్ అవిని. ఇంకా మనము ఏమంటాము, చాయిస్ లేదు. చాయిస్ ఎందుకు లేదంటే, ఈ శరీరానికి ఆరోగ్యకరమైన ఆహారానికి మదర్ కి చైల్డ్ కు ఉన్న లింక్ ఉంది. సో వీ హ్యావ్ టు థింక్ లైక్ దాట్. వీ కెనాట్ అబ్యూస్ ద చైల్డ్ కదా. సో అట్లీస్ట్ మనం స్టార్ట్ చేయాలి బిఫోర్ వీ కెన్ టెల్ అదర్స్. సో ఇండియాలో ఏంటంటే చాలా వరకు ప్రెషర్ ఉంటుంది ఫ్యామిలీలో. ఒకటే చెప్పాలి, మా గురువు గారు ఇలా చెప్పారు, రైట్? ఇంకా గురువు మీద పెట్టేసేయాలి, మన మీద పెట్టుకోవద్దు. మా గురువు గారు ఇలా చెప్పారు, సో దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. సో దేర్ ఫోర్ ఐఎమ్ ఈటింగ్ హెల్తీ. సో మీకు డిటర్మినేషన్ ఉంటే మీ వెంట వస్తారు. మహాత్మా గాంధీ ఒకరే నడుస్తూ ఉంటే మరి యావత్ భారతదేశం వెనకాల వచ్చిందిగా. ఆయన ఎవరిని రమ్మని మాత్రం అడగలేదు. మహాత్మా గాంధీ గారు
ఎవరిని నాతో ఇప్పుడు పత్రిజీ గారు ధ్యానమని ముందరికెళ్తే ఎన్ని లక్షల మంది వచ్చారు. ఎస్ సో అది స్ఫూర్తి. ఎస్, ఇన్ మై ఫ్యామిలీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద లీడ్, రైట్? అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద లీడ్, ఐఎమ్ గోయింగ్ టు ఫాలో స్టెప్ బై స్టెప్, నాట్ ఆల్ ఎట్ వన్స్, but step by step. This is not only good for me, not good for my family. Because it is based on firm science కదా. ఇది ఎవరో చెప్పిన ఒపీనియన్ అయితే కాదు కదా. పైగా ఇప్పుడున్న క్రానిక్ డిజార్డర్స్ చూస్తే హాస్పిటల్స్ అన్ని నిండిపోతున్నాయి, సరిపోట్ల హాస్పిటల్స్. సో ఇట్ ఈస్ లైక్ అ పాండమిక్ నౌ. స్ట్రోక్స్, డయాబెటీస్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు, అనీమియాలు, I mean, ఇంత పెద్ద లిస్ట్ ఉంది. సో ఇఫ్ యు ఆర్ ఎ హెల్తీ పర్సన్, యు ఆర్ ఆడ్ పర్సన్ ఇన్ ద సొసైటీ. అయ్యో మీకు ఇంకా ఇవి రాలేదా అండి అని అడిగే పరిస్థితి. ఇంకా మీకు డయాబెటీస్ రాలేదా? ఓ మై గాడ్. సో అంటే యు హావ్ టు లాఫ్ ఎట్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ది, ఇట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కదా, అజ్ఞానానికి పరాకాష్ఠ ఇది. సో నో, దేహో దేవాలయ ప్రోక్తో దేహో జీవ సనాతన త్యాజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. చెప్పవలసిందంతా చెప్పేశాడు మహర్షి, ఇంకేం మిగల్చలా. థ్యాంక్ యూ సో మచ్. సబ్జా గింజలు తాగడం కొంచెం కష్టంగా ఉంటుంది సార్, కొంచెం వేసుకుంటే సరిపోతుందా లేకపోతే ఎట్లా? అట్లీస్ట్ ఒక 1 టీ స్పూన్ వాటర్ లో వేసి ఒక 15 నిమిషాలు ఆగాలి. దాంట్లో నిమ్మకాయ పిండి, కాస్త హనీ వేసుకుని ఇఫ్ యూ లైక్, బ్రహ్మాండంగా టేస్టీగా ఉంటుంది. మరి నిమ్మకాయ అండ్ హనీ అండ్ వెయిట్ ఫర్ 15 minutes. కొంచెం అవి ఉబ్బాలి కదా. హైయెస్ట్ క్వాలిటీ ఒమేగా 3 కావడమే కాకుండా దట్ ఈస్ మైక్రోబయోమ్ ని, యాంటీ ఇన్ఫ్లమేటరీ, పెద్ద లిస్ట్ చెప్పొచ్చు సబ్జా గింజలకు ఉన్న క్వాలిటీస్. అంత మహత్తరమైన గింజలు మొత్తం తీసేసుకోవాలి లోపలికి. 1 టీ స్పూన్, అంటే టీ స్పూన్ అంటే ఇంతే ఉంటుంది, స్మాల్ టీ స్పూన్. పుట్ ఇట్ ఇన్ ది వాటర్, వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్. ఒక నిమ్మకాయ పిండుకుని, అంటే హాఫ్ నిమ్మకాయ అండ్ కాస్త ఒక లిటిల్ బిట్ ఆఫ్ హనీ, చాలా టేస్టీగా ఉంటుంది. సబ్జాస్ లో మనకి ఏ విటమిన్ పుష్కలంగా దొరుకుతుంది సార్? విటమిన్ ఒమేగా 3. ఒమేగా 3 అంటే విటమిన్ కాదు, it's a fatty amino acid which is very very important for all hormonal functions in the body. కీలకమైన అంటే పాత్ర పోషిస్తుంది ఒమేగా 3. బై ద వే 80% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ is omega 3 deficiency. Very sad. And also vitamin D. Vitamin D, omega 3, anemia. ఇవి పాండమిక్ లెవెల్లో ఉన్నాయి ఇండియాలో. ఇట్స్ ఆల్ బికాస్ వీ డోంట్ నో, we are completely oblivious to the nutrition science. Yeah. ఫండమెంటల్ గా మార్చేయాల్సి. ఆహారం మార్చకుండా ఆరోగ్యం మాత్రం ఇంపాసిబుల్. ధ్యానం చేయకుండా ఆత్మజ్ఞానము రాదు, ఇంపాసిబుల్. జన్మత వస్తుంది, పతంజలి చెప్పారు కదా. అదెంత 0.00001%. ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ హ్యావ్ టు డూ మెడిటేషన్ ఇఫ్ యూ వాంట్ దట్ స్పిరిచువల్ డైమెన్షన్ టు బి మేనిఫెస్టెడ్ కదా. మనలో ఉన్న ఆ ఆధ్యాత్మిక వికసించాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాల్సి, వేరే మార్గం మాత్రం లేదు. దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ ది యూనివర్స్. సిమిలర్లీ ఆహారము, ఆరోగ్యకరమైన సంపూర్ణ పోషక విలువలు ఉన్న ఆహారం తినడం, అది ఫండమెంటల్. అండ్ మోస్ట్ ఇండియన్స్ డూ నాట్ డూ దాట్. వి లాస్ట్ ది సైన్స్, ఫుడ్ సైన్స్ కోల్పోయాం. తిరిగి నేర్చుకోవాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. డాక్టర్ ఆర్ మెడిసిన్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఆర్ ఎ సబ్స్టిట్యూట్. హెల్త్ అనేది మన ఇంట్లో పూజ చేసినట్టుగా చేసుకో, కల్టివేట్ చేసుకో. ఎప్పుడైనా సిక్నెస్ వస్తుంది, వీ కెన్ ఆల్వేస్ గో టు ద డాక్టర్, బట్ యూ కెనాట్ రిలై ఆన్ హాస్పిటల్స్ అండ్ డాక్టర్ టు గివ్ యూ హెల్త్. దట్ ఈస్ ద సిక్ కేర్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎ హెల్త్ కేర్ సిస్టమ్. యూ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ యువర్ హెల్త్. We are the leaders. Yeah, absolutely. Yes.
Yes, Yeah, sir. self-mastery. Thank You have to yeah, become a thank you. master of your destiny. That is the goal of life. Thank you, sir. Padma Thank you so ma'am. much. And నెక్స్ట్ మారం లక్ష్మీరెడ్డి గారు. ఎస్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఎస్ మ్యామ్, మారం లక్ష్మీరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను గత 10 years గా మీరు చెప్పినవి పాటిస్తున్నాను డైలీ. అన్ని ఓకే, కానీ అమ్మా. నాకు ఒక డౌట్. సియా సీడ్స్ అంటారు కదా, అవి దేనికి పనిచేస్తాయి? అది ఎలా వాడాలి? ఐడియా ఉందా ఏమన్నా మీకు? చియా సీడ్స్ అవి సౌత్ అమెరికన్ నేమ్ అమ్మా. అది ఇంపోర్టెడ్ స్టఫ్. అది దానికంటే బెటర్ ఆప్షన్ సబ్జా గింజలు ఉన్నాయి. అయితే భాష ప్రాబ్లం ఇక్కడ. భాష అంటే వాళ్ళు చియా అన్నారు, మన సబ్జా అన్నారు. మన సబ్జా గింజలకి ఇంకా ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్, ఒమేగా-3 కోసము చియా సీడ్స్ తింటారు. మన సబ్జా గింజలు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనమే పండించుకుంటాం. సో దే ఆర్ ఫార్ సుపీరియర్. సబ్జా గింజలు పోషక విలువలు చాలా సుపీరియర్ వెన్ కంపేర్ టు చియా సీడ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ సౌత్. అందులో సియా సీడ్స్ లో కూడా ప్రధానమైన ఒమేగా పోషక 3 విలువ ఉంటాయా? ఏంటంటే ఒమేగా-3. అమ్మా, సియా సీడ్స్ లో కూడా ఒమేగా-3 ఉంటాయా అండి? చియా సీడ్స్ రికమెండ్ చేసేది ఒమేగా-3 కోసమే. ఓకే ఓకే. మన సబ్జా గింజల్లో ఇంకా ఒమేగా-3 ఉండడమే కాకుండా ఇంకా అదనపు పోషక విలువలు ఉంటాయి. సో చియా సీడ్స్ తో పని లేదు, మనకి సబ్జా గింజలు చాలు. అంటే నేను ఆల్రెడీ అవి తెచ్చి పెట్టుకున్నాను, అందుకని అడుగుతున్నాను. తీసుకోవచ్చు, నో అయిపోయేంత వరకు వాడండి. రాగి మాటలో మార్నింగ్ రాగి మాటలో వేసుకొని తాగొచ్చు కదా కలుపుకొని? షూర్, కానీ నానబెట్టాలి వీటిని. ఒక 15 నిమిషాలైనా నానబెట్టి. అవునవును, Surely. అది పెరుగులాగా అవుతాయి, తర్వాత తాగాలి. ఓ యా, అబ్సల్యూట్లీ Okay. yes. చాలా మంచిది. సేమ్ మీరు చెప్పిన డైటే కరెక్ట్ గా నేను పాటిస్తున్నాను. 10 years నుంచి అదే ఫాలో అవుతున్నాను. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అమ్మా? చాలా అసలు హెల్త్ బెనిఫిట్. ఈ బాడీ పెయిన్స్ కానీ, అది వెయిట్ గెయిన్ కానీ అవేమి స్టాప్ అయిపోయి. దాంతో పాటు కాస్త ఏమైనా ప్రాణాయామాలు, కపాల్ బాతి, భస్త్రికాలు, కొంచెమైనా లైట్ గా సూర్య నమస్కారాలు చేసే ఫ్లెక్సిబిలిటీ ఉందా మీకు? చేస్తే మంచిది. అంటే నాకు కొంచెం వెరికో వెన్స్ ఉన్నాయి కాబట్టి అవి చేయలేకపోతున్నాను నేను. ఆల్ రైట్, కపాల్ బాతి ఇట్లాంటివి చేసుకోవచ్చు కదా. కపాలభాతి ప్రాణాయామం చేస్తాను, మెడిటేషన్ ప్రాణాయామస్, రకరకాల ప్రాణాయామాస్ చేసేసుకోండి. మంచి వాకింగ్ వెళ్ళండి, ఒక 3-4 kilometers per day. అంటే వాకింగ్ వెళ్ళొద్దు అన్నారు, అది వెరికో వెన్స్ నరాలు. బికాస్ దాని వల్ల. లేకపోతే ఇంతకు ముందు ఏముంది, ఈ మధ్య ఆపరేషన్స్ ఉన్నాయమ్మా, లేకపోతే చాలా సింపుల్ ఆపరేషన్స్ వెరికోస్ వెయిన్. చేయించాను చాలా సింపుల్. యూ డోంట్ ఈవెన్ హావ్ టు గెట్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్. లాప్రోస్కోపీ చేయించారు, యా, ఎస్. ఫ్రీ అయిపోయింది ఇప్పుడు. ఇంకా చేయాల్సిందే. ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్. అంటే నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒకసారి 2012లో మార్నింగ్ 9 నుంచి నైట్ 9 దాకా 1 month ధ్యాన ప్రచారం చేసి బాగా నడిచి నేను ధ్యానం కూడా సరిగ్గా పట్టించుకోకుండా ఫుడ్ గురించి పట్టించుకోకపోయేసరికి ఒకేసారిగా వచ్చేసినాయి అవి. అంతకుముందు అవేంటో తెలియని కూడా తెలియదు నాకు. అప్పుడు వచ్చి అంటే అవగాహన ఉంటుంది కదా జనరల్ గా. Yes, madam. Thank you, ma'am. I think you can. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. Yeah, Sure, thank Amma. you, ma'am. Sure. Thank you so Sure. much. ఇంకా ఎవరికైనా ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ ఎవరైనా సార్ ని అడగాలనుకుంటే అడగండి. ఇంకా ఈ రోజు చెప్పిన క్లాస్ లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ రైజ్ ద హ్యాండ్. ఎవరు అడగకపోతే యూ కెన్ ఆస్క్. Yes, sir. I think Radhika, Sunita. Yes, ma'am. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ నమస్కారం సార్. సార్ థైరాయిడ్ వల్ల బీన్స్ తినొచ్చా సార్? థైరాయిడ్ వల్ల బీన్స్ తినొచ్చా సార్? బీన్స్? ఏ బీన్స్? కిడ్నీ బీన్స్? వైట్ బీన్స్, రాజ్మా. ఏమన్నా బ్యూటిఫుల్, ఏం పర్లేదమ్మా. ఇదంతా థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే, అది కావాలంటే స్పెషల్ క్లాస్ చెప్పుకుందాం మనం. ఫస్ట్, omega-3 deficiency is there in the body. Second, you're not getting cofactors అంటారు, మినరల్స్. మినరల్స్ అంటే ఓన్లీ సైంధవ లవణంలోనే ఉంటుంది, అది హిమాలయన్ రాక్ సాల్ట్. సో దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, you're not eating quality protein, which is called molecular. సో థైరాయిడ్ కి బేసిక్ కారణము ఇమ్యూన్. అవి అడ్జస్ట్ చేస్తే కానీ థైరాయిడ్.
మరి అయోడైజ్డ్ సాల్ట్ థైరాయిడ్ కంపల్సరీ వాడాలి బీన్స్ తింటే థైరాయిడ్ వస్తుంది, క్యాబేజీ తింటే థైరాయిడ్ వస్తుంది. దీస్ ఆర్ ఆల్ మిత్స్ అండ్ మిస్కన్సెప్షన్స్. దే హ్యావ్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్. అలా అని రోజు బీన్స్ తినాల్సిన పర్లేదుగా. ఎప్పుడో ఒకసారి తినాలి. అంటే ఎప్పుడో ఒకసారి కాదు, ఆల్టర్నేట్ డే రకరకాల బీన్స్ తినొచ్చు. పల్సెస్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, హైయెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ కదా, యూ మస్ట్ ఈట్. మళ్ళీ అయోడైజ్డ్ సాల్ట్ మనము కూడా వాడాలి. థైరాయిడ్ యొక్క మూల కారణం చూసుకోవాలి. ఇదొద్దు అదొద్దు అని కాదు. ఒమేగా 3 ఎక్కడి నుంచి వస్తుంది? సబ్జా గింజల వల్ల వస్తుంది. హైయెస్ట్ క్వాలిటీ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? మొలకల వల్ల వస్తుంది. సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని రాక్ సాల్ట్, హిమాలయన్ రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ లేదా సైంధా నమక్ అంటారు. దట్స్ ఇట్. అండ్ మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడకుండా ఒక 1 month నువ్వుల నూనె, ఒక 1 month కుసుమ నూనె వాడండి. పల్లి నూనె కానీ, సన్ఫ్లవర్ నూనె కానీ, రిఫైన్డ్ ఆయిల్స్ వాడితే మాత్రం థైరాయిడ్ తగ్గదు. మాకు డాక్టర్ చెప్పింది సార్ ఇది ఆయిల్స్ రిఫైన్ మాత్రమే. మళ్ళీ పల్లి నూనె జోలికి వెళ్ళదు, నువ్వుల నూనె, కుసుమ నూనె మాత్రమే. అండ్ ప్రతిసారి భోజనంలో చక్కగా మీరు కౌకి వేసి, మీకు థైరాయిడ్ రాదు, ఏ రాయిడ్ రాదు. అన్ని హార్మోన్స్, అన్ని గ్రంథులు ప్రాపర్ గా పనిచేస్తాయి. సో దిస్ ఇస్ ద సిస్టమ్. ఊరికే ఏదో క్యాబేజీ తినొద్దు, ఆ బీన్స్ తినొద్దు, అంటే అప్పుడప్పుడు తినొచ్చు. that is not going to restore your hormones or your thyroid. This is what you should. నేను చెప్పింది చేస్తే చక్కగా పోతుంది. ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్, హండ్రెడ్స్ లిటరల్లీ దే ఆర్ అవుట్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూ. మాకు చెప్పింది సార్ డాక్టర్ అయోడైజ్డ్ సాల్టే వాడాలి థైరాయిడ్ వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ మీకు అందుకని సైంధా నమ్మకంలో ఉంది కదమ్మా, సైంధవ లవణంలో ఐరన్ కూడా ఉంటుంది, అలాంగ్ విత్ 84 అదర్ మినరల్స్. కావాలంటే ఎప్పుడైనా గూగుల్లో సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి ఆ షీట్ మీ డాక్టర్ చూపించండి, సైంధా నమక్ మీ అయోడిన్ హేబుల్ అని ప్రాబ్లీ తెలియకుండా ఓకే సార్. గూగుల్ ఉందిగా. ఇది ఈ రాగి మాల్ట్ ఎట్లా చేసుకోవడం సార్? అది రాగులు 1-2 అంటే సీక్వెన్షియల్ గా ఒక 2 kilos 3 kilos రాగులు తెచ్చుకొని వాటిని ఏం చేయ మూటగట్టి ఒక క్లాత్ లో, సరే మూటగా నీళ్ళల్లో నానవేయండి. నానబెట్టి మొలక ఒక ఓవర్ నైట్ అంటే రాత్రి అంతా ఉంచండి. నెక్స్ట్ డే ఏం చేయండి, ఒక క్లాత్ లో, మంచి కాటన్ క్లాత్ లో దాన్ని అంతా మూటగట్టి అదే బకెట్ లో మూత పెట్టి ఉంచండి. నెక్స్ట్ డేకి చిన్న చిన్న మొలకలు వస్తాయి. మళ్ళీ నీడలో ఆరబెట్టి డ్రై చేసేసుకొని మీ ఇంట్లో మిక్సీ ఉంటే మిక్సీలో మీకు తదు మోతాదులో దాన్ని పిండిగా చేసుకొని వాడుకో. దట్స్ హౌ యూ మేక్ మాల్ట్. డైరెక్ట్ రాగి పిండి కల్పన అవసరం లేదు సార్, పాలు మజ్జిగ అట్లా? పాలు కుదరదు, 2 spoons మజ్జిగ వేసుకోవచ్చు. పాలు వేస్తే మొత్తం మీ అబ్జర్ప్షన్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. అసలు I will not recommend at all. Thank you, sir. Yeah, wonderful. Thank you, sir. Wonderful. Thank you. Yeah. Thank you so much, sir. It's a wonderful session today. So, ఇంకా మీరు Yeah, we had a long session. ఎన్నో చాలా లాంగ్ సెషన్ కూడా అయింది కదా, 1.5 hours అయింది. యా Surely, my pleasure. I have another session. So, I think ఇంకా ఎవరికి క్వశ్చన్స్ లేనట్టున్నాయి. సో ఇంకా ఎవరికైనా పంచసూత్ర కదా సార్, మీ బుక్ పంచసూత్ర. పంచసూత్ర ఫర్ పర్ఫెక్ట్ హెల్త్ అమెజాన్ లో ఇంగ్లీష్ లోనే ఉంది. అది అన్ఫార్చునేట్లీ కిండిల్ వర్షన్ పెడుతున్నాము అమెజాన్ లో. బై నెక్స్ట్ మంత్ ఇట్ విల్ బి అవైలబుల్. ఆల్రెడీ ప్రింట్ వర్షన్ ఎప్పుడో చేసామో, అయిపోయింది, అది అవుట్ ఆఫ్ ప్రింట్ అయింది. బట్ ఇంకా ప్రింట్ వర్షన్ కాకుండా కిండిలే. I think it should be available probably in the next 10 days also. Amazon లో సెర్చ్ చేస్తే వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో లేదు. మేబీ ఇప్పుడు ఏ యూజ్ చేసి తెలుగులోకి అనువాదం చేస్తే ప్రాబ్లీ అందరు చదువుతారు. మీరు నాకు పంపించినట్టున్నారు కదా, జస్ట్ అది అదే ఓన్లీ సమ్మరీ. ధ్యాన మహిళ ఛానల్ గ్రూప్ లో ఎవరెవరైతే ఉన్నారో నేను ఆ సమ్మరీని జస్ట్ మీకు తెలుసుకోవడం కోసం, అవగాహన కోసం నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ మంత్ మనకి సార్ ఎప్పుడైతే ఆ పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుందో సో వాళ్ళు మనం తీసుకుందాము. సో ప్రెసెంట్ పత్రిజీ ధ్యాన మహిళ వాట్సాప్ గ్రూప్ లో ఎవరైనా లేకపోతే
సో వాళ్ళని నేను యాడ్ చేస్తాను. నాకు నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఆ పీడిఎఫ్ అది సమ్మరీ నేను మీకు సెండ్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ టైంని ఇచ్చి ఎన్నో విషయాలు తెలియజేశారు. సో మనం ఈరోజు సార్ ఏదైతే చెప్పారో ఆ డైట్ని ఫాలో అవుదామండి. ఆ ఫుడ్ తీసుకునే విధానాన్ని కానీ ఆ టైమ్స్ కానీ అలా మనం ఫాలో అవుదాం. సో అంటే అఫ్ కోర్స్ మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి పద్మ మేడం అడిగినట్టు. కాకపోతే వీఆర్ ద లీడర్స్. మనమే ఒక లీడర్షిప్ తీసుకుని, ఉమెన్ అంటేనే ఒక లీడర్షిప్ కదా. సో మనం ఆ లీడర్షిప్ ని తీసుకుని మనం ముందుకొచ్చి మనం ఫాలో అయితే మన ఫ్యామిలీ అంతా కూడా సో బాగుంటారు. సార్ చెప్పినట్టు వీఆర్ ద లీడర్స్. సో కాబట్టి మనల్ని ఆపే వాళ్ళు ఎవరుంటారు వంట విషయంలో? సో ఎవరు ఆపలేరు కాబట్టి మనం అది బికాస్ ఫాలో అవుదాము. హోమ్ మినిస్ట్రీ అంతా మన చేతిలోనే ఉంది. ఎస్ ఎస్ హోమ్ మినిస్ట్రీ. సో హోమ్ మినిస్ట్రీ అంతా మందే కాబట్టి వీ హ్యావ్ టు డూ. మనం ఏది ఫుడ్ అవసరమైతే మనం అది మనం చేసుకోవచ్చు ధర్మం హ్యాపీగా. కూడా. యా. సో థ్యాంక్ యూ అయితే సార్, థ్యాంక్ నా యూ సో సజెషన్, మచ్. నాకు ఒక సజెషన్ ఉందమ్మా. ఎస్ మీరు ప్లీజ్. కావాలి అంటే ఆఫ్టర్ జనవరి ఆర్ సో 15 days కి ఒకసారి కానీ ఒక కోర్స్ లాగా తీసుకుంటారు. ఎలాగా? షూర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ లెట్స్ సే ఒక 12 టాపిక్స్ 20 టాపిక్స్ చేస్తాం. అది ఎవ్రీ 15 days కి ఒకసారి చక్కగా అంటే నోట్స్ రాసుకునే విధంగా చెప్తాను. సో ఈజీలీ దే కెన్ ఇంప్లిమెంట్. ఇలా సరే చేయగలిగాము. ఒక 2 డిసీజెస్ ఆఫ్ గురించి కోర్స్ మనం ఈ వీడియో మాట్లాడాం. మనకి బట్ యూట్యూబ్ లో ఉంటుంది కాబట్టి అందరికి వెళ్తుంది సార్. ఇది మీరు చెప్పేది అందరూ కూడా I షేర్ would recommend. చేస్తారు. యా I would recommend from January you can take that initiative. Sure, Every sir. 15 days కి ఒక క్లాస్ లాగా చెప్తాం. షూర్ సార్. Then they can follow. అంటే ఈజీలీ అంటే they can implement. అలాగే చెప్తాం చాలా డీటెయిల్డ్ గా. సో షూర్. we can develop ఒక 6 months అంటే 12 classes పెట్టుకోవచ్చు. సో I can complete the course. షూర్. సమగ్రమైన పోషక విషయాలు. ఎందుకంటే ఐఎమ్ ఏ సైంటిస్ట్, సో I do a lot of deep research. Yes. అంటే మోడర్న్ న్యూట్రిజెనిక్స్ దగ్గర నుంచి ఏన్షియంట్ ఆయుర్వేదం we can integrate. Sure. Yeah, it's my pleasure, Amma. It's Sure, sir. Definitely we'll do that, sir. చేద్దాం. థ్యాంక్ యూ yes. సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో అద్భుతమైన అవగాహన ఫుడ్ మీద ఎన్నో సూచనలు ఇచ్చారు, సలహాలు ఇచ్చారు. డైట్ ఫాలోయింగ్ మెథడ్ కూడా చక్కగా చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా ఒక స్కూల్ పిల్లలకి టీచర్ ఎట్లా చెప్తారో అర్థమయ్యే విధంగా. సో ఈరోజు మీరు చెప్పిన దాంట్లో ఎవరికి కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు, చక్కగా అర్థమయ్యింది. ఇంకా అర్థం కాలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, హ్యాపీగా మీరు మళ్ళీ చూడొచ్చు. అందరికీ షేర్ చేయండి. సో అందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ అందుతుంది. సో వాళ్ళకు కూడా Yes. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మనం ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, వాళ్ళు రెక్టిఫికేషన్ చేసుకుంటే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ టుడే. సో రేపటి మనం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము. రేపు మనకి న్యూట్రిషన్ స్పెషలిస్ట్ వస్తున్నారు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా జ్ఞానాన్ని తీసుకుందాము. సో ఎందుకంటే మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే తీసుకుని అది ఫాలో అవుతూ ఉంటామో సమస్యల్ని బట్టి, సో ఖచ్చితంగా అది మనకి రెక్టిఫికేషన్ అవుతుంది. ఈ రోజు చెప్పిన డైట్ ఎవరైతే సార్ ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు క్యూర్ అవుతుంది. ఆల్రెడీ మనలో ఒక మేడం చెప్పారు, ఆల్రెడీ 10 years నుంచి ఫాలో అవుతున్నారని. షీ సో హెల్దీ. సో విల్ ఫాలో దట్. మనం ఫాలో అవుదాము. నేను సమ్మరీ పంపిస్తాను గ్రూప్లో. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను సమ్మరీ పంపిస్తాను, చదువుకోండి గ్రూప్లో. థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ప్లీజ్ ఛానల్ ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మందికి మనకి యూస్ఫుల్ అవుతుంది, ఉమెన్స్ కి అందరికీ కూడా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి అందరికి ఇన్ని మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో రేపటి కార్యక్రమంలో pleasure, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా.